హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్. జనరల్ సైన్స్ క్విజ్ 50కి అందరికీ స్వాగతం అండి. జనరల్ సైన్స్ క్విజ్ 50లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి సమాధానాలు చెప్పడానికి ప్రయత్నిద్దాం. వీటిలో ఎన్ని బిట్స్కి సమాధానాలు చెప్పారు అనేటటువంటి విషయాన్ని క్రింద కామెంట్ బాక్స్లో రాయండి. ప్రతి బిట్ కూడా నేను ఆన్సర్ చెప్పే ముందే మీరు గెస్ చేసి క్రింద కామెంట్ బాక్స్లో రాయండి. లాస్ట్లో ఎన్ని క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్ చెప్పారు అనేటటువంటి విషయాన్ని కూడా రాయండి. అలా రాసినట్లయితే మన క్విజ్లో పూర్తిగా పాల్గొన్నట్లుగా నాకు తెలుస్తుంది. మీ అందరూ కూడా దయచేసి ఒక్కసారి లైక్ చేయండి. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి లైక్ చేస్తే మనము క్విజ్లో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో ఇంటు ద క్విజ్. వెల్కమ్ బ్యాక్ అండి. జనరల్ సైన్స్ క్విజ్ 50లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఈరోజు మనం ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా టెక్నో సైన్స్ క్లబ్ ఫ్యామిలీకి స్వాగతం. సో జనరల్ సైన్స్ క్విజ్లో క్వశ్చన్ నంబర్ 31, కాకపోతే ఇక్కడ క్వశ్చన్ నెంబర్తో మనకి పని లేదు, వరుసగా వస్తున్నటువంటి క్వశ్చన్ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఆల్రెడీ ఫిజిక్స్ కెమిస్ట్రీ క్లాసెస్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ క్లాసెస్ వస్తూ ఉన్నాయి. మార్నింగ్ 11 to 12 మధ్యలో ఒక వీడియో, అదేవిధంగా ఈవినింగ్ 6 to 7 మధ్యలో ఒక వీడియో. లైవ్ అయితే లైవ్, లేకపోతే వీడియో అయితే వీడియో వస్తుంది, తప్పనిసరిగా చూడండి. పాలిసెట్, ఏపీఆర్జేసీ, డిఎస్సి, టెట్ ఇలాంటి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా ఫిజిక్స్ క్లాస్ అండ్ కెమిస్ట్రీ క్లాస్ విత్ మల్టిపుల్ చాయిస్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు 2 వీడియోస్ వస్తాయి. వాటితో పాటుగా ఈ జనరల్ సైన్స్ క్విజ్ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మీకు రావడం జరుగుతుంది. ఫస్ట్ బిట్ గమనించండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాపర్టీ డిక్రీజెస్ ఇన్ ది గ్రూప్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. గ్రూప్లో టాప్ టు బాటమ్ వెళ్ళే కొద్దీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాపర్టీ డిక్రీజెస్, ఏ ప్రాపర్టీ డిక్రీజ్ అవుతుంది? ఎటామిక్ రేడియస్ డిక్రీజ్ అవుతుందా, ఎలక్ట్రోనెగటివిటీ డిక్రీజ్ అవుతుందా, ఎలక్ట్రోపాజిటివిటీ డిక్రీజ్ అవుతుందా, మెటాలిక్ నేచర్ డిక్రీజ్ అవుతుందా? డిక్రీజ్ అయ్యేటటువంటి ప్రాపర్టీ ఏది? ఫ్రమ్ టాప్ టు బాటమ్. టాప్ టు బాటమ్ వచ్చేటప్పటికి డిక్రీజ్ అయ్యేటటువంటి ప్రాపర్టీ ఏంటి? ఎస్, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ప్రతి బిట్కి కూడా ఒక 10 seconds టైం ఇవ్వడం జరుగుతుంది. ఆ 10 secondsలో మీరు ఆన్సర్ గెస్ చేసి క్రింద కామెంట్ బాక్స్లో రాయండి ఫ్రెండ్స్. ప్రతి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసిన ప్రతి వాళ్ళు, మన టెక్నో సైన్స్ క్లబ్ ఫ్యామిలీలో ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఆన్సర్ చెప్పబోయే ముందు మీరు గెస్ చేసినటువంటి ఆన్సర్ని క్రింద కామెంట్ బాక్స్లో రాయండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ద ఆన్సర్. ఆన్సర్ చెప్దాం. ఆన్సర్ ఫర్ ద 31th క్వశ్చన్. ఇన్ గ్రూప్స్ electronegativity is decreases from top to bottom. From top to bottom, electronegativity is decreases. Next friends, octinoids. వీటి గురించి మీ అందరికీ తెలుసు. octinoids belongs to dash period. అంతకుముందు ఫిజిక్స్ క్లాస్లో కూడా వచ్చింది ఫ్రెండ్స్. ఎస్, octinoids belongs to dash period. octinoids అనేది ఏ పీరియడ్కి చెంది ఉంటుంది? Octinoids belongs to dash period. Yes friends, 1 or 3 or 5 or 7. Octinoids. Lanthanoids belongs to 6th period and octinoids belongs to 7th period. D is the answer friends. 7th period కి చెంది ఉంటుంది octinoids. కాకపోతే ఇక్కడ ఒక క్వశ్చన్ కూడా నేను ఈవినింగ్ కెమిస్ట్రీ క్లాస్లో అడుగుతాను. ఎందుకు ఆక్టినాయిడ్స్ అండ్ ల్యాంథనాయిడ్స్ని జనరల్ పీరియాడిక్ టేబుల్లో కాకుండా పీరియాడిక్ టేబుల్ డౌన్ సైడ్లో 2 rows లాగా ఎందుకు ఏర్పాటు చేశారు అనే క్వశ్చన్ని ఈవినింగ్ కెమిస్ట్రీ లైవ్ క్లాస్లో అడుగుతాను. సో వాటికి సమాధానం పెట్టుకోండి. 6 to 7 మధ్యలో క్లాస్ ఉంటుంది కెమిస్ట్రీ 4. నెక్స్ట్ 33 క్వశ్చన్. అయోనైజేషన్ ఎనర్జీ డస్ నాట్ డిపెండ్స్ ఆన్. అయోనైజేషన్ ఎనర్జీ అనేది దేని మీద డిపెండ్ కాదు అంటున్నారు. అయోనైజేషన్ ఎనర్జీ మీద డిపెండ్ అయ్యేటటువంటి అంశాలు ఉన్నాయి. ఒక 6 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఆ 6 ఫ్యాక్టర్స్లో లేనివి కింద 4 ఉన్నాయి కదా, ఆ 4లో 3 ఫ్యాక్టర్స్ ఆ 6 ఫ్యాక్టర్స్లో ఉంటాయి, ఒక ఫ్యాక్టర్ మాత్రం ఉండదు. అది ఏంటో చెప్పాలి. ఎస్, యువర్ టైం స్టార్ట్స్ నౌ. నేను ఆ 6 ఫ్యాక్టర్స్ ఏంటో చెప్తా, నేను ఒకసారి గమనించండి. ఎస్, valency,
న్యూక్లియర్ చార్జ్, షీల్డింగ్ ఎఫెక్ట్, పెనిట్రేటింగ్ పవర్, అటామిక్ రేడియస్, మెటాలిక్ నాన్ మెటాలిక్ ప్రాపర్టీ. ఎస్, దీస్ ఆర్ ద థింగ్స్. దీంట్లో న్యూక్లియర్ చార్జ్ అనేది డిపెండ్ అవుతుంది, షీల్డింగ్ ఎఫెక్ట్ అనేది కూడా డిపెండ్ అయ్యేటటువంటి అంశమే, పెనిట్రేటింగ్ పవర్ కూడా డిపెండ్ అయ్యేటటువంటి అంశమే. ఎలక్ట్రో నెగిటివిటీ అనేది లేదు. ద అయనైజేషన్ ఎనర్జీ ఈజ్ నాట్ డిపెండ్స్ ఆన్ ఎలక్ట్రో నెగిటివిటీ. సో డి ఈజ్ ద ఆన్సర్, విచ్ ఈజ్ డస్ నాట్ డిపెండ్ అన్నారు కదా. ఎస్. 34 క్వశ్చన్. మోస్లీ క్యాలిక్యులేటెడ్ ద నంబర్ ఆఫ్ పాజిటివ్లీ చార్జెస్ ఇన్ అన్ ఆటమ్ బై అనలైజింగ్ దైర్. మోస్లీ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ని తయారు చేయడంలో కృషి చేసినటువంటి సైంటిస్ట్ మీ అందరికీ తెలుసు, మోస్లే. ఈ మోస్లే ఏ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఆటంలో ఉండేటటువంటి నంబర్ ఆఫ్ పాజిటివ్లీ చార్జ్డ్ అయాన్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది, అనాలిసిస్ చేయడం జరిగింది. ఎక్స్రే ప్యాటర్న్స్ని అబ్జర్వ్ చేయడం, ఏది అనాలిసిస్ చేయడం ద్వారా, ఎక్స్రే ప్యాటర్న్స్ అనాలిసిస్ చేయడం ద్వారానా, లైన్ స్పెక్ట్రమ్ని అనాలిసిస్ చేయడం ద్వారానా, కెమికల్ ప్రాపర్టీస్ని అనాలిసిస్ చేయడం ద్వారానా, ఆల్ఫా రే ప్యాటర్న్ని అనాలిసిస్ చేయడం ద్వారానా, దేని ద్వారా మోస్ట్లీ నంబర్ ఆఫ్ పాజిటివ్లీ చార్జ్ని క్యాలిక్యులేట్ చేశాడు. ఎస్, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Yes friends, the answer for the 34th question is X-ray pattern friends. Very good answers. అందరూ కూడా కామెంట్ బాక్స్లో ఆన్సర్ రాసిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి. కరెక్ట్ ఆన్సర్ రాసిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఒకవేళ తప్పు ఏదైనా అయినా కూడా ఏం పర్వాలేదు, మనం ఆన్సర్ నేర్చుకుంటాం. ఏదైనా సరే ఆన్సర్ మనం గెస్ చేయడం అనేది ఇంపార్టెంట్. పార్టిసిపేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అని చిన్న క్లాసెస్లో మీరు స్కూల్స్లో చదువుకొని ఉంటారు. ఒకసారి 2 సార్లు పార్టిసిపేట్ చేస్తే తర్వాత గెలవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించండి ఫ్రెండ్స్. గ్రూప్ 13A ఎలిమెంట్ ఈజ్ నోన్ యాజ్. గ్రూప్ 13A ఎలిమెంట్స్ని ఏమంటారు? గ్రూప్ 13A ఎలిమెంట్స్ని ఏమంటారు? 13A, 13th group or 3A group, 13th group or 3A group ఎలిమెంట్స్ ఏమంటారు? ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో దాని పేరు మీద పిలుస్తారండి. ఆల్కలీ ఎర్త్ మెటల్స్ అంటారా, నైట్రోజన్ ఫ్యామిలీ అంటారా, నోబెల్ గ్యాసెస్ అంటారా, బోరాన్ ఫ్యామిలీ అంటారా? ఎస్, ఆన్సర్ ఫర్ ద 35th క్వశ్చన్ ఈజ్ బోరాన్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. బోరాన్ ఫ్యామిలీ, బోరాన్ ఫ్యామిలీ అంటారు. ఎస్. 36 క్వశ్చన్ గమనించినట్లయితే, ద ఇన్కంప్లీట్లీ ఫిల్డ్ పీరియడ్ ఈజ్. పీరియాడిక్ టేబుల్లో ఇన్కంప్లీట్గా ఫిల్ అయినటువంటి పీరియడ్ ఏది? ఇంకా కూడా ఇన్కంప్లీటే ఉంది. ఎలిమెంట్స్ని కనుక్కున్నా కూడా అయోపాక్ దానికి రిఫరెన్స్ ఇవ్వలేదు కాబట్టి అది ఇన్కంప్లీట్గానే చెప్పవచ్చు. ఇన్కంప్లీట్ పీరియడ్ ఏదో చెప్పగలరు? ఎస్ ఫ్రెండ్స్, ఆన్సర్ ఫర్ ద 36th క్వశ్చన్ ఈజ్ 7 ఫ్రెండ్స్. సెవెంత్ పీరియడ్ అనేది ఇన్కంప్లీట్ పీరియడ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ 37 క్వశ్చన్. ద ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఆర్ డాష్ ఎలిమెంట్స్. ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని ఏ ఎలిమెంట్స్కి పేరు? ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని ఏ ఎలిమెంట్స్ని అంటారు? పి బ్లాక్ ఎలిమెంట్స్నా, ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్నా, ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్నా, డి బ్లాక్ ఎలిమెంట్స్నా? ఎస్, ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని ఏ ఎలిమెంట్స్ని అంటారు? ఎస్, ఆన్సర్ ఫర్ ద 37th క్వశ్చన్ ఈజ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్, బి ఈజ్ ద ఆన్సర్. 38th క్వశ్చన్. అయోనైజేషన్ ఎనర్జీ ఇంక్రీజెస్ విత్ ద ఇంక్రీజింగ్ ఆఫ్ డాష్. అయోనైజేషన్ ఎనర్జీ ఇంక్రీజెస్ విత్ ద ఇంక్రీజింగ్ ఆఫ్ డాష్. Yes, nuclear charge, atomic radius, screening effect or none? Yes, answer for the 38th question. Guess cheyandi, క్రింద కామెంట్ బాక్స్లో రాయండి. Yes friends, answer for the 38th question is nuclear charge. The ionization energy increases with the increasing of nuclear charge. న్యూక్లియర్ ఛార్జ్ పెరిగితే అయనైజేషన్ ఎనర్జీ కూడా పెరుగుతుంది. ఎందుకంటే న్యూక్లియర్ ఛార్జ్ పెరిగితే ఎలక్ట్రాన్స్ని గట్టిగా పట్టుకొని ఉంచుకుంటుంది కాబట్టి ఎక్కువ ఎనర్జీని అప్లై చేయాల్సి వస్తుంది. ఎస్, 39th క్వశ్చన్ ఫ్రెండ్స్. నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ డిస్కవర్డ్ ఇన్
ఎయిటీన్త్ సెంచరీలో డిస్కవర్ చేయబడినటువంటి ఎలిమెంట్స్ ఏంటి? ఎన్ని ఎలిమెంట్స్ని 18th సెంచరీలో డిస్కవర్ చేశారు? 12, 11, 13, 63? 18th సెంచరీలో డిస్కవర్ చేసినటువంటి ఎలిమెంట్స్ నంబర్, ద నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ డిస్కవర్డ్ ఇన్ 18th సెంచరీ. Yes friends, answer for the 39th question is B friends. 11 elements are discovered in 18th century. Next question number 40. Number of elements known in 1940 were. 1940 సమయానికి ఎన్ని ఎలిమెంట్స్ని డిస్కవర్ చేయడం జరిగింది? ఇవన్నీ కూడా మనకు టెక్స్ట్ బుక్లో ఉన్నాయండి. 1940 ఎప్పటికీ ఎన్ని ఎలిమెంట్స్ని డిస్కవర్ చేయడం జరిగింది? Yes, the answer for the 40th question is B. 63 ఎలిమెంట్స్ని 1940 అప్పటికే 63 ఎలిమెంట్స్ని డిస్కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41 ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ ఆఫ్ డాబర్నేర్ ట్రయాడ్. కింద 4 ఎగ్జాంపుల్స్ ABCD ఉన్నాయి కదా, దాంట్లో డాబర్నేర్ ట్రయాడ్ని గుర్తించండి. లిథియం, అల్యూమినియం, కాల్షియం, లిథియం, సోడియం, పొటాషియం, లిథియం, పొటాషియం, సోడియం, పొటాషియం, అల్యూమినియం, కాల్షియం. వీటిలో ఏది డాబర్నేర్ ట్రయాడ్? కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటాయి, అయినా సరే గుర్తుపట్టండి ఫ్రెండ్స్. ఎస్, గుర్తుపట్టి ABCD అలా క్రింద కామెంట్ బాక్స్లో రాయండి. ఎస్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద క్విజ్. ఎస్, ఆన్సర్ ఫర్ ద 41 question is lithium, sodium, potassium is the డాబర్నేర్ ట్రయాడ్. lithium, potassium, sodium. Next 42nd bit is Newland's periodic table restricted to dash elements. న్యూలాండ్స్ పీరియాడిక్ టేబుల్ అనేది ఎన్ని ఎలిమెంట్స్కి మాత్రమే రిస్ట్రిక్ట్ అయ్యింది? అతని సమయంకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో, అతను ఎన్ని ఎలిమెంట్స్తో న్యూలాండ్స్ తన యొక్క పీరియాడిక్ టేబుల్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది? 56, 55, 50, 59? న్యూలాండ్స్ అష్టక పరికల్పన, న్యూలాండ్స్ ఆక్టీనియస్ రూల్ అని ఉంది. ఫస్ట్ ఎలిమెంట్ యొక్క ప్రాపర్టీ, 8th ఎలిమెంట్ యొక్క ప్రాపర్టీ రెండు ఈక్వల్గా ఉండేటట్లుగా 8 ఎలిమెంట్స్ని కట్టలుగా కట్టడం జరిగింది అతను, న్యూలాండ్. ఎస్, ఆన్సర్ ఫర్ ద న్యూలాండ్ తన యొక్క పీరియాడిక్ టేబుల్ని ప్రిపేర్ చేసేటప్పటికి 56 ఎలిమెంట్స్ మాత్రమే డిస్కవర్ చేయడం జరిగింది. 56 ఎలిమెంట్స్కి మాత్రమే అతను తన యొక్క పీరియాడిక్ టేబుల్ని రిస్ట్రిక్ట్ చేశాడు. ఎస్, ఆన్సర్ ఫర్ ద 43rd question. Guess the answer. According to the Newlands, when the element arranged in ascending order of their atomic masses, which element resembles with the first element? ఇప్పుడే చెప్పాను మీకు. న్యూలాండ్ ప్రకారము, న్యూలాండ్స్ అటామిక్ మాసెస్ ప్రకారము అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేశాడు. న్యూలాండ్ అటామిక్ మాసెస్ని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేశాడు. అయితే అతను ఫస్ట్ ఎలిమెంట్కి రిసెంబుల్ చేసేటటువంటి ఎలిమెంట్ ఏ ఎలిమెంట్, ఎన్నవ ఎలిమెంట్ అన్నారు? 6th ఎలిమెంటా, 4th ఎలిమెంటా, 7th ఎలిమెంటా, 8th ఎలిమెంటా? ఎస్, ఇందాకే చెప్పాను. వెరీ గుడ్ గెసింగ్ అండి, గుడ్ లిజనింగ్, వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. 43rd question answer is D friends, 8th element. First element and 8th elements are resemble each other. Next 44th question is Mendeleev periodic table is consist of dash groups. Mendeleev periodic table లో ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి? Mendeleev periodic table లో ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్? జనరల్ పీరియాడిక్ టేబుల్లో 18 గ్రూప్స్ ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. 18 నిలువు వరుసలు ఏవైతే కాలమ్స్ ఉన్నాయో, వర్టికల్ కాలమ్స్ 18 ఉంటాయి జనరల్ పీరియాడిక్ టేబుల్లో, మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో. అయితే మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్లో ఎన్ని ఉండేవి? 6, 8, 5, 4? ఎస్, ఆన్సర్ ఫర్ ద 44 మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్లో 8 గ్రూప్స్ ఉండేవి. 8 గ్రూప్స్ మాత్రమే ఉండేవి. నెక్స్ట్ 45 బిట్. మెండలీఫ్ ఎకా అల్యూమినియం అని ఏ ఎలిమెంట్ని తర్వాత డిస్కవర్ చేయడం జరిగింది? మెండలీఫ్ ఎకా అల్యూమినియం అనేటటువంటి ఒక ఎలిమెంట్ని ప్రిడిక్ట్ చేశాడు, దాని యొక్క ప్రాపర్టీస్ని చెప్పడం జరిగింది. అతని తరువాత చాలా కాలం నాటికి ఈ ఎకా అల్యూమినియం ప్రాపర్టీసే ఉండేటటువంటి ఒక ఎలిమెంట్ని డిస్కవర్ చేయడం జరిగింది. ఆ డిస్కవర్ చేసినటువంటి ఎలిమెంట్ ఏది?
స్కాండియమా, జర్మేనియమా, గ్యాలియమా, జింకా? ఎస్ ఆన్సర్, గెస్ యువర్ ఆన్సర్స్ ఫ్రెండ్స్. ఎకా అల్యూమినియం. ఎకా అల్యూమినియం ఈజ్ గ్యాలియం ఫ్రెండ్స్. గ్యాలియంని ఎకా అల్యూమినియం అంటారు. ఎస్, ఇంకా కొన్ని ఉన్నాయి. ఎకా అల్యూమినియంని గ్యాలియం అంటాము. అదే ఎకా బోరాన్ అని ఇంకొక ఎకా బోరాన్ అని కూడా అతను ప్రిడిక్ట్ చేయడం జరిగింది. దాన్ని తర్వాత ఎలా కనుక్కున్నారో తెలుసా? ఎస్, ఎకా బోరాన్. ఎస్, స్కాండియం అండి. ఎస్సి స్కాండియంని తర్వాత కనుక్కోవడం జరిగింది. ఎకా బోరాన్ని, ఆ ప్రాపర్టీని అతను ప్రిడిక్ట్ చేశాడు మెండలీఫ్. దాని తర్వాత కొంతకాలానికి అదే రకమైన ప్రాపర్టీస్తో స్కాండియంని డిస్కవర్ చేయడం జరిగింది. ఇంకొకటి ఉందండి, ఎకా సిలికాన్. ఎకా సిలికాన్ని దాని తర్వాత ఏమైనా డిస్కవర్ చేశారో తెలుసా? ఎస్, ఎకా సిలికాన్ని జర్మేనియం అండి. జర్మేనియం బి, సిలో ఉంది కదా జర్మేనియం, ఆ జర్మేనియం. ఇది ఎకా అల్యూమినియం అండి. స్కాండియం వచ్చేటప్పటికి ఎకా బోరాన్, అదే జర్మేనియం వచ్చేటప్పటికి ఎకా సిలికాన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడే 4 బిట్స్ వచ్చాయి. నెక్స్ట్ 46th బిట్ గమనించండి. మోడర్న్ పీరియాడిక్ టేబుల్ వాజ్ ఇన్వర్టెడ్ అంటే మోడర్న్ పీరియాడిక్ టేబుల్ని తయారు చేయడంలో బాగా కృషి చేసి దానికి మూలమైనటువంటి అంశాలను కనుగొన్నటువంటి సైంటిస్ట్ ఎవరు? హూ ఇస్ ద సైంటిస్ట్ బిహైండ్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్? ఎస్, డాబర్నీర్, న్యూలాండ్స్, మెండలీఫ్, మోస్లే. ఎస్, ఆన్సర్ ఈజ్ మోస్లే ఫ్రెండ్స్. మీ అందరికీ తెలుసు మోస్లే. మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఇన్వర్టెడ్ బై మోస్లే. ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్ కన్సిస్ట్ ఆఫ్, చాలా ఈజీ క్వశ్చన్, ఎన్ని గ్రూప్స్, ఎన్ని పీరియడ్స్ ఉంటాయి ఫ్రెండ్స్? గ్రూప్స్ 16, 8, 18? పీరియడ్స్ 8, 7? ఎస్, కరెక్ట్గా చూడండి. ఏబిసిడి ఆన్సర్స్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఫ్రెండ్స్. ఆన్సర్ ఫర్ ద 47th క్వశ్చన్ ఈజ్ డి ఫ్రెండ్స్, 18 groups and 7 periods. The modern periodic table consists of 18 groups and 7 periods. 48th bit friends. Elements which electronic configuration NS1, NS2 is called. NS1 and NS2 అనేటటువంటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ కలిగినటువంటి ఎలిమెంట్స్ ఏ బ్లాక్కి చెందినవి చెప్పండి? is called NS2, NS1, NS2 అనేటటువంటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉండేటటువంటి అవుటర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉండేటటువంటివన్నీ కూడా ఏ బ్లాక్కి చెందినవి? ఎస్, ఆన్సర్ ఈజ్ ఎస్ బ్లాక్ ఫ్రెండ్స్. ఎస్ బ్లాక్కి చెందిన వాటన్నిటికి కూడా NS1, NS2 అనేటటువంటి అవుటర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ మెటల్స్. దీస్ ఆర్ ఆల్ మెటల్స్. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ ఆల్ మెటల్స్. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ 2 గ్రూప్స్ ఉంటాయి, ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్. ఫస్ట్ గ్రూప్లో ఉండే వాటిని మెటల్స్ అంటాము, ఆల్కలీ మెటల్స్ అంటాం. సెకండ్ గ్రూప్లో ఉండే వాటిని ఆల్కలీ ఎర్త్ మెటల్స్ అంటాం. నెక్స్ట్ 49 క్వశ్చన్. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఫ్రమ్ NS2NP1 టు NS2NP6 ఈజ్ కాల్డ్. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ NS2NP1 నుంచి NS2NP6 వరకు ఉంటే వాటిని ఏమంటారు? ఏ బ్లాక్ ఎలిమెంట్స్ అంటారు? ఎస్, NS2NP1 నుంచి NS2NP6 వరకు ఉంటే దాన్ని పీ బ్లాక్ ఎలిమెంట్స్ అంటారు. పీ బ్లాక్ ఎలిమెంట్స్. లాస్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, 50th క్వశ్చన్. ఎస్ అండ్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ని, పీ బ్లాక్ ఎలిమెంట్స్ని ఏమంటారు? ఏ పేరుతో పిలుస్తారు? రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్, ట్రాన్సిషన్ ఎలిమెంట్స్, ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్, జీరో గ్రూప్ ఎలిమెంట్స్. ఏ పేరుతో పిలుస్తారు? ఎస్ బ్లాక్ మరియు పీ బ్లాక్ ఎలిమెంట్స్ కలిపి. ఎస్ అండ్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ని కలిపి ఎస్ రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ అని పిలుస్తారు. రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఈరోజు బిట్స్. ఈ బిట్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.
ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనేటటువంటి బటన్ ఉంటుంది. ఆ బటన్ని ప్రెస్ చేసి మన ఛానల్లో అలా బటన్ని ప్రెస్ చేసిన తర్వాత పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. అలా బెల్ సింబల్ని ప్రెస్ చేసినట్లయితే ఆల్ అనేటటువంటి ఆప్షన్ ఎంచుకోండి. అలా చేయడం ద్వారా మన ఛానల్లో ఏ న్యూ వీడియో అప్లోడ్ చేసినా కూడా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో మన ఛానల్లో వీడియో పెట్టారు అనేటటువంటి విషయం అందుతుంది. మీరు ముందుగా చూడటానికి అవకాశం ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు ఎన్ని క్వశ్చన్స్కి సమాధానం చెప్పారు అనేటటువంటి విషయాన్ని క్రింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ క్వశ్చన్స్ అన్నింటినీ నేను స్లోగా మూవ్ చేస్తున్నాను. మీకు ఎక్కడైనా క్వశ్చన్ కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసుకుని మీ బుక్లో రాసుకోండి, లేదా ఆఫ్ చేసి మీ బుక్లో రాసుకుంటూ ఉండండి. అలా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మీరు అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా సక్సెస్ అవుతారు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా క్రింద కామెంట్ బాక్స్లో రాయండి. వాటికి కంపల్సరీగా సమాధానం ఇవ్వడం జరుగుతుంది. కామెంట్స్కి కంపల్సరీగా సమాధానం అందుతుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా ఆ డౌట్ని కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం.